నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి. ఆ పెట్టుబడులు తీసుకొస్తారని అనుకుంటున్నారా? ఆయన గత చరిత్ర చూసుకుంటే మాటలే తప్ప ఆచరణ లేదు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు 5 సార్లు దావోస్ పర్యటనకి వెళ్ళాడు. ఈ దావోస్ పర్యటనకి ఒక్కోసారి వెళ్ళినప్పుడల్లా 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోటి రూపాయల విలువైన పెట్టుబడులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తప్ప పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాలేదు. అప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణలో కేటీఆర్ గారు వెళ్ళారు. ఇక్కడ నుంచి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు వెళ్ళారు. అక్కడ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని కేటీఆర్ గారు తీసుకెళ్లిపోయారు తెలంగాణకి. మన రాష్ట్రానికి 10 రూపాయల పెట్టుబడులు కూడా లోకేష్ గారు తీసుకురాలేని దుస్థితి 2014 నుంచి 19 మధ్యకాలంలో మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఒక్కసారే పర్యటనకి వెళ్ళారు. 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చారు, గ్రీన్కో ఎనర్జీ తీసుకొచ్చారు, అరబిందో పరిశ్రమ ఉంది, ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చారు. ఇలా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్కసారి వెళ్ళి 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులని ఈ రాష్ట్రానికి తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోటి రూపాయల విలువైన పెట్టుబడులు కూడా తీసుకురాలని ఒక దుస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. దావోస్ పర్యటనకి వెళ్ళడానికంటే ముందే నేషనల్ మీడియాకు కానీ లోకల్ మీడియాలకు కానీ విపరీతంగా దాన్ని హైప్ చేసుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. ఆయన హైప్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు తప్ప అది ఎక్కడా ప్రత్యక్షంగా మనకి పెట్టుబడులు రాలేదు. ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. మరి ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయో వాళ్ళు ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేని, అక్కడి నుంచి ప్రకటించలేని ఒక దుస్థితి ఉంది. అక్కడికి వెళ్ళి గ్రీన్కో ఎనర్జీ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన టీజీ భరత్ గారు దావోస్ పర్యటనలో ఏం మాట్లాడారు? లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మాట్లాడారు. అసలు జరిగే సందర్భం ఏంటి, అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి, జరుగుతున్న పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏంటి, ఈ నెల్లి లోకేష్ గారు ముఖ్యమంత్రిగా కావాలని మాట్లాడడం ఏంటి? అంటే రాజకీయాలు మాట్లాడడానికి దావోస్ వెళ్ళారా, మీ పర్సనల్ ఎజెండాని మాట్లాడడానికి వెళ్ళారా, లేకపోతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారా అనేది వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో, వాళ్ళ కార్యసాధన ఏంటో మనకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి అర్థమవుతా ఉంది. అది మాటలే తప్ప, ఉత్తుత్తి మాటలే తప్ప ఎక్కడా ఆచరణలో ఫలితాలు ఇచ్చే చేతల రూపంలో చేయడం లేదు చంద్రబాబు నాయుడు అనేది మనకు అర్థమవుతా ఉంది.